హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చే విధంగా, అమరావతి విషయంలో చంద్రబాబు గారికి షాక్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో వరుస సంచలన నిర్ణయాలతో కూటమికి నిద్ర లేకుండా చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి గట్స్ ఉండాలి. మొన్న ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మరొక వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి ఒక వర్గం మీడియా ఒక 2-3 నెలల కాలం పాటు దానికి సంబంధించి చర్చ పెడతారని తెలిసినా కూడా పేదల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తాను, డైరెక్ట్గా నేనే రంగంలోకి దిగుతాను. అండ్ అదేవిధంగా ఈ ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి క్రమంలో మెడికల్ కాలేజ్కి సంబంధించి ఎవరైనా టెండర్లు వేస్తే ఖచ్చితంగా టెండర్లు రద్దు చేస్తామని చెప్పడం అనేటువంటిది మామూలు విషయం కాదు. జగన్ గారు చెప్పారు. అది ఒక సంచలన నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పేద ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి. మెడికల్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనది, మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ. సో ఆ విషయంలో ఎవరైనా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా ప్రతిదీ కూడా జగన్ గారు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. వైసీపీ పార్టీకి సంబంధించి గేరు మార్చలేదు, మా వాళ్ళు వెనకబడ్డాం, చేసింది ఎక్కువ చెప్పుకుంది తక్కువ అనేటువంటి విషయాలు కూడా జగన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఈ 3 రాజధానుల అంశం ఏదైతే ఉందో వైసీపీ పార్టీకి మైనస్గా చూశారు చాలా. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సజ్జల గారు మాట్లాడారంటే జగన్ గారు మాట్లాడినట్టుంటే లెక్క. ఇప్పుడు ఏదైతే 3 రాజధానుల అంశానికి సంబంధించి గతంలో వీళ్ళు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారు వీళ్ళ నిర్ణయాలతో అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళగలిగారు. ఇది కూటమి పార్టీకి సంబంధించి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి? ఇక్కడ రాజధాని నిర్మించాలి కానీ మహానగరాలను మనం నిర్మించలేము. అమరావతి అనేటువంటిది పరిపాలన, అక్కడి నుంచి పరిపాలన చేస్తే అమరావతి అనేది ఉంటుంది కాబట్టే తాడేపల్లిలో ఇల్లు నిర్మించుకోవడం జరిగిందని మరి వీళ్ళు తాడేపల్లి ప్యాలెస్ అని చెప్తా ఉంటారు. అక్కడ ఇల్లు నిర్మించుకున్నారంటే అమరావతి ఉంటుంది. అక్కడ రోడ్డు నిర్మాణం కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు కరకట్ట అంటారు, అక్కడ ఆ రోడ్లు కానీ జగన్ గారి హయాంలోనే నిర్మించినటువంటివి అవి. అదేవిధంగా అనేక రకాలుగా మౌలిక సదుపాయాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి క్రమంలో కోర్టులో కేసులు ఉండడం ద్వారా కొన్ని పనులు చేయలేకపోయాము. ఇంకొకటి 2 సంవత్సరాలు కోవిడ్ టైం, 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళు కోవిడ్కి పోతే మిగతా సర్దుకోవడానికి టైం పట్టింది. ఆ టైంలో సంక్షేమము, డెవలప్మెంట్ వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళు ఏదైతే అమరావతిని మహానగరం అని అన్నారో ఈ మహానగరం అనేటువంటిది చాలా భారం అవుతుంది రాష్ట్ర ప్రజలకి. సో ఇది కరెక్ట్ కాదు. అమరావతిలో ఉన్నటువంటి పాలనకు సంబంధించి అవన్నీ నిర్మాణాలు చేపట్టుకొని అక్కడ అసెంబ్లీ కానీ అక్కడ కోర్టులు ఇవన్నీ భవనాలు నిర్మిస్తున్న ఆ వాటి వరకే పెట్టుకొని చిన్నగా ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలి. దానితో పాటు విశాఖ కానీ రాయలసీమ ఆ ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలనే ఒక కాన్సెప్ట్ మాలో ఉందనేటువంటిదే వారి యొక్క అభిప్రాయం, వాళ్ళ నిర్ణయం, అప్పుడు వాళ్ళ విధానం. కానీ ఆ విధానాన్ని ఏం చేశారు? వీళ్ళు విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారనే పబ్లిసిటీ ఎక్కువ చేశారు. చూడండి, ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను. వీళ్ళు అమరావతి రాజధాని మహానగరంగా నిర్మిస్తానంటున్నారు కదా, జగన్ గారు వ్యతిరేకించి దాన్ని మహానగరం కాదు, రాజధాని మాత్రమే, పరిపాలించుకోవడానికి రాజధాని ఉండాలంతే. మహానగరంగా ఎప్పుడవుతుంది అది? మనం అంతా డెవలప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కొంత సమయం పడుతుంది. దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరం అంటాం, ఓకే. ఆ హైదరాబాద్ మహానగరంగా మారడానికి 400 సంవత్సరాలు పట్టింది. ఇది అందరికీ తెలుసు ఈ విషయం, ఓకే. అండ్ అదేవిధంగా విశాఖ రాజధాని చేయడానికి అనుకూలంగా ఉందని చెప్పి ఇప్పుడు జగన్ గారు ఏదైతే అంటున్నారో ఇది కూడా డెవలప్ అవ్వడానికి దగ్గరగా 100 సంవత్సరాలు పట్టింది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అనుకూలంగా కొంచెం మనం ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అంటే దగ్గరగా 100 సంవత్సరాల పైన పట్టింది ఇక్కడ విశాఖ. ముంబై లాంటి మహానగరాలు కూడా మనం ఆ గతంలో అంటే ఆ స్వతంత్రానికి ముందు అటువైపు వదిలేస్తే 150 సంవత్సరాలు పట్టింది ఈ స్థాయిలో డెవలప్ అవ్వడానికి మహానగరం. చెన్నై కూడా దగ్గర 300 సంవత్సరాలు పట్టింది, ఓకే. మరి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, అన్నీ వచ్చినాయి, సింగపూర్ టెక్నాలజీ, వేరే దేశాల టెక్నాలజీ అన్నప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? 35 సంవత్సరాలలో దీన్ని మహానగరంగా నిర్మిస్తామని అంటారు. అంటే 2060 ఆ ప్రాంతానికి సాధ్యమయ్యేటువంటి పని. ఇంకొకటి, ఇప్పుడు 2014లో ఉన్నటువంటి కాస్ట్, 2014లో వీళ్ళు అంచనా ఎంత వేశారు అప్పుడు ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి అంటే
2015లో వీళ్ళు నిర్మాణానికి వేసినటువంటి అంచనాకు ఇప్పటికీ చాలా ఎక్కువైపోయింది. అంటే దగ్గరగా 90,000 కోట్లని వీళ్ళు చెప్తున్నప్పటికీ 3 లక్షల కోట్లు పట్టొచ్చని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో చెప్పారు. 3 లక్షల కోట్లు దగ్గర అవుతుందని. సో ఈ 3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? అన్ని అప్పులే. ఇప్పుడు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఇవన్నీ ఇప్పుడు కూడా కేంద్రం నుంచి కొంత అప్పే తీసుకున్నారు, బ్యాంకుల నుంచి కొంత అప్పే తీసుకున్నారు. మొత్తం తీసుకున్నది మొత్తం అప్పులే. సొంతంగా రాష్ట్రం నుంచి వచ్చినట్టు రెవెన్యూ అయితే కాదు, మొత్తం అప్పులే. సో ఈ అప్పులన్నీ పెట్టి ఎప్పుడు ఇది మహానగరంగా మారాలి? ఈ అప్పులు ప్రజలనెత్తిన భారం పడుతుంది కదా. సో అలాంటప్పుడు వేరు డెవలప్మెంట్స్ అనేటువంటి మనం చేయడానికి అవకాశం లేదు కదా అనేటువంటి పాయింట్నే మేము పట్టుకున్నామని చెప్పి వైసీపీ పార్టీ చెప్తా ఉంది. సో ఇప్పుడు ఆ క్రమంలో మళ్ళీ అధికారంలో కనుక వస్తే ఇప్పుడు ఖచ్చితంగా అమరావతి ఖచ్చితంగా ఉంటుంది. దీంతో పాటు మహానగరంగా రూపొందాలంటే ఖచ్చితంగా విజయవాడ గుంటూరు మధ్యన మనం నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా తొందరగా మహానగరంగా మారడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఆదాయం వచ్చినప్పుడు అప్పుడు మనం ఇంకా ఈ అమరావతి ప్రాంతాన్ని వేరు వెనుకబడినటువంటి ప్రాంతాలను ఇంకా మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నదే మా పాలసీ. అంతే తప్ప మేము అమరావతిని ఎప్పుడు వ్యతిరేకించలేదు, అమరావతిని వదిలిపెట్టి మేము పోలేదు. అక్కడే ఇల్లు కట్టుకున్నారు, జగన్ గారు అక్కడే ఉన్నారు. వీళ్ళు కావాలని దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం చేశారు. మేము ప్రయత్నం చేసిందంతా కూడా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత మేము నిర్ణయించుకుంది 3 రాజధానులని నిర్ణయించుకున్న తర్వాత, ఎందుకంటే ఈ లక్షల కోట్లు అంటే కష్టమైనటువంటి పని కదా అని చెప్పి మేము అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా రైతుల దగ్గర కొన్ని వేల ఎకరాలు పొలం తీసుకున్నారు. అంటే దగ్గరగా 30,000 ఎకరాలు, 30,000 మంది రైతులు. అంటే వాళ్ళ దగ్గర పాపం చిన్న రైతులు వాళ్ళు. మరి వాళ్ళకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పి, వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఇస్తామని చెప్పి, కమర్షియల్ ప్లేస్ ఇస్తామని చెప్పి ఇట్లా వాళ్ళకు రకరకాలుగా మనం హామీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ కూటమి మరి ఆ హామీ అంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు ముందుకు పడినటువంటి పరిస్థితి. పాపం ఆ రైతులు ఈరోజు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఒక బ్యాంకుకి వెళ్తే లోన్ వచ్చే పరిస్థితి లేదు. మా పిల్లని వేరే చోటికి చదివించుకోవాలా పంపించాలంటే కూడా లోన్ వచ్చే పరిస్థితి లేదు. అప్పు తీసుకునే పరిస్థితులు, వేరే వాళ్ళు అప్పు పెడదామంటే భయపడతా ఉన్నారు, ఇవ్వట్లేదు. సో ఇలాంటి పరిస్థితి ఎన్ని సంవత్సరాలని మేము వెయిట్ చేయాలనేటువంటిది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో వీళ్ళేమో ఎంతసేపు వాళ్ళ వరకే చూసుకుంటున్నారు, వాళ్ళ బిల్డింగ్లు ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అంటే రైతులకు సంబంధించి ఎక్కడ చేస్తూ ఉన్నారు అనేది వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము వస్తే ముందు రైతు బాగుండాలి, రైతు కన్నీళ్ళు పెట్టుకోవద్దు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఖచ్చితంగా రైతులకు ఆ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకు అప్పగించేటువంటి ప్రయత్నం 100కి 200% చేస్తాం. వాళ్ళు సంతోషంగా ఉండేది మాకు కావాలి. విజయవాడ గుంటూరు మధ్య మహానగరంగా నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఇక్కడ ఈ ప్రాంతంలో అమరావతిలో మహానగరాన్ని నిర్మించడం అనేటువంటిది చాలా లక్షల కోట్లతో ఖర్చుతో కూడినటువంటి ప్రక్రియ. కాబట్టి దాని గురించి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. సో అదే మా విధానం ఇది అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. సో ఇక్కడ ఇది వైసీపీకి కలిసి వస్తుందని నేను ఎందుకన్నానంటే మెజారిటీ పీపుల్ ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి 2వ విడత భూములు తీసుకున్నప్పుడు ఆ రైతులు కూడా ఏం చెప్పారంటే వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా మారిపోయింది. స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని చెప్పారు, కానీ రైతులు రోడ్డెక్కి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో మంత్రులకు టార్గెట్ కూడా పెట్టారు, మీరు ఖచ్చితంగా ఒప్పించాలి వాళ్ళని అని చెప్పి సభలు కూడా పెట్టారు. సభల్లో రైతులు తిరగబడేటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఆ రకంగా ఉన్నటువంటి క్రమంలో విజయవాడ గుంటూరు అనేది మొదటి నుంచి ఉంది. విజయవాడ గుంటూరు మధ్య అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ 30,000 ఎకరాలు 20,000 ఎకరాలు అంటే ఎప్పుడు తీసుకోవాలి? 30,000 ఎకరాలు అంటే గవర్నమెంట్కి సంబంధించిన భూమి ఉన్నప్పుడు తీసుకోవచ్చు. తీసుకొని మనకు ఇప్పుడు కన్స్ట్రక్షన్కి వాటికి కావాల్సింది ఎంతవరకు మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటాం, మిగతా అది మనం ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు దాని ప్రకారం మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు కూటమి స్కెచ్ చేసిన మాస్టర్ ప్లాన్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళొచ్చు. అది స్టెప్ బై స్టెప్, ఒకటేసారి కాకుండా. ఆ రకంగా చేయకుండా ఇవన్నీ ప్రశ్నించినప్పుడు వైసీపీ హయాంలో మొత్తం అన్ని పరిశ్రమలన్నీ పోయినాయి. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి అని చెప్పి ఈరోజు సజ్జల గారు అడుగుతున్నారు. ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి అని చెప్పి, మీ హయాంలో వచ్చిన పరిశ్రమ పేరు చెప్పండి అని చెప్పి ఊరికే పోయినాయి అని పబ్లిసిటీ చేస్తే దాన్ని మేము తిప్పికొట్టలేకపోయామని చెప్పి వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి వైసీపీ కూడా. సో ఇట్లా ఈ రకంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు వీళ్ళు. అంటే అమరావతి గురించి చెప్పడం అనేటువంటిది
ఇప్పటికి కూడా చెప్పకపోతే ఇబ్బంది. ఇప్పటికి కూడా అమరావతిలో నీళ్లు తోడేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. ఈ అమరావతి అంటే మాకు మాత్రమే సొంతం అనే రకంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఒక వర్గం మీడియా, పార్టీలోని కొంతమంది నాయకులు ఇది అమరావతి అంటే మాదే, రాష్ట్ర ప్రజలది కాదు, ఆ రకంగానే ఉంది కదా. అమరావతి నిర్మాణంలో ప్రతి పైసా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటిది. ఇది ఒక కులానికి చెందిందో, ఒక పార్టీకి చెందిందో, ఒక వర్గం మీడియాకి చెందిందో కాదు ఇది. కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఇప్పుడు అదే అన్నారు సజ్జల గారు, వస్తే వాళ్ళైన అధికారంలోకి వస్తారు, లేకుంటే మేమైనా అధికారంలోకి వస్తాం. వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల గురించి ఆలోచించేవాడు కావాలి. ఇది నీకు సంబంధించిన ప్రాంతం కాదు, ఇది ప్రజలకు సంబంధించింది, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఇప్పుడు ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ డెవలప్ అవ్వాలి, అది కూడా చూసుకోవాలి, సంక్షేమం చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. సో ఈ రకంగా అమరావతికి సంబంధించి వైసీపీ నుంచి ఒక కీలక అప్డేట్ అని చెప్పొచ్చు. ఇది జగన్ గారు అమరావతిలోనే ఉంటారు, అక్కడి నుంచి పాలన చేస్తారు. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, రాష్ట్ర ప్రజల మీద భారం లేకుండా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి కుండబద్దలు కొట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ గారు కూడా మరి అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.